రేపు వచ్చే ఆదివారం ఏకాదశి తిథి. ఈ ఏకాదశి తిథి మామూలుగా అసలు ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన తిథి. ప్రత్యేకంగా ఈ ఏకాదశి తొలి ఏకాదశి, శయన ఏకాదశి అనే పేర్లతో పిలువబడుతోంది. సృష్టి స్థితి లయకారకుల్లో స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు, మనల్ని పరిపాలించేటటువంటి శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి తిథి రోజున యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ ఏకాదశి నుండి 4 నెలల కాలం పాటు యోగ నిద్రలో ఉంటాడు ఆ మహానుభావుడు. ఈ ఏకాదశి తిథిన సాధారణంగా మనం ఏకాదశి చేసినట్లుగానే రోజంతా కూడా ఉపవాసం ఉండి మధ్యాహ్నం నిద్రపోకుండా దైవ భజన, శ్రీమన్నారాయణుడి యొక్క నామ సంకీర్తనము, ఆయన గాథలు వినటమో చేస్తూ పుణ్యం వచ్చేలాగా ఆయన నామస్మరణలో కాలం గడుపుతూ ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి తెల్లవారి ద్వాదశి తిథి వెళ్ళిపోక ముందే బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చి భోజనం కూడా చేసినట్లయితే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. చాలా ముఖ్యమైన ఏకాదశి ఈ ఏకాదశి.